నమస్తే నేను బిందు వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎన్నికలకు ముందు కేంద్రం పంజాబ్ మధ్య ఘర్షణ, ప్రధాని కాన్వాయ్ కు భారీ భద్రతా ఉల్లంఘన జరిగింది. పంజాబ్ లో ఫ్లైఓవర్ పై సుమారు 20 నిమిషాల ప్రధాని వాహనం నిలిచిపోయింది. ఒక్కసారిగా ఆందోళనకారులు రోడ్డుపైకి చేరుకోవడంతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సిబ్బంది ప్రధానికి భద్రతగా నిలిచారు. ప్రధానమంత్రి భద్రతలో పెద్ద లోపమంటూ హోంమంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి ఫ్లైఓవర్ పై చిక్కుకున్న తర్వాత పంజాబ్ సీఎం చన్నీ ప్రమాదాన్ని విస్మరించారని బీజేపీ మండిపడింది. అయితే చివరి నిమిషంలో రూట్ మార్చడం వల్ల ఇలా జరిగిందంటూ కాంగ్రెస్ కప్పిపుంచుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు పంజాబ్ పర్యటనలో భాగంగా దాదాపు 45,000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం కార్యక్రమాన్ని ఇవాళ యోజన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసమైనటువంటి సెక్యూరిటీ వారికి కల్పించకుండా పూర్తిగా తప్పుదో పట్టించే రీతిలో అక్కడ సెక్యూరిటీ వ్యవహరించి ఎక్కడైతే కొంతమంది ధర్నా చేస్తూ ఆటంకం కల్పించి 20 నిమిషాల పాటు దాదాపు ప్రధానమంత్రి అక్కడే రోడ్డులో నిలబడడం, ఒక దేశ ప్రజలు ఇవాళ అత్యంత ప్రజా ఆకర్షణ ఉన్న నాయకుడిగా కొనియాడబడుతూ ఉంటే అతని ప్రాణాల పట్ల మరి రాష్ట్ర ప్రభుత్వం కించిత్తు కూడా ఆలోచన చేయకూడదు. ప్రతి అంశాన్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టి చూడడం, ఆ రకంగా మరి ఈరోజు ప్రాణాలను మరి అరిచేతిలో పెట్టుకునే పరిస్థితి రావడం, మరి ప్రధానమంత్రి సెక్యూరిటీ తప్పితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి సెక్యూరిటీ కూడా తప్పుదావ పట్టించి ఆ రకంగా 20 నిమిషాలు చివరికి ప్రధానమంత్రి వారు నా ప్రాణాలతో మరి బతికి బయటపడుతున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పడం చూస్తూ ఉంటే ఎంత మనోవేదన కలుగుతుంది. దేశ ప్రజలందరూ కూడా ఇవాళ కలవరపడుతున్నారు. అటువంటి ప్రధానమంత్రికి పూర్తి భద్రత కల్పించి అభివృద్ధి పనులు కూడా 45,000 కోట్ల రూపాయలు అభివృద్ధికి శంకుస్థాపన అంటే పంజాబ్ మరి ప్రజలు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మంత్రి ఇంత మరి నీతి బాహ్యంగా వివరించడం ఏమాత్రం కూడా సబబు కాదు. ప్రతి అంశాన్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టి చూడడము, ప్రధానమంత్రి ప్రాణాలకు కూడా కనీసమైనటువంటి వారు భద్రత కల్పించుకోవడం చాలా బాధాకరం. మొత్తం దేశం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వాన్ని ఇవాళ తీవ్రంగా వారు ఖండిస్తూ ఉన్నారు. హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారక స్తూపాన్ని సందర్శించేందుకు ప్రధాని బట్టిండాలో దిగారు. హెలికాప్టర్లో చేరుకోవాల్సిన ఉన్నా వర్షం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రధాని రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించారు. పంజాబ్ డీజీపీ భద్రతా ఏర్పాట్లు ధృవీకరించిన తర్వాత ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో ప్రయాణించారని హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. స్మారక చిహ్నం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో ప్రధానమంత్రి కాన్వాయ్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నప్పుడు నిరసనకారులు రహదారిని అడ్డుకున్నారు. ఆందోళనకారుల కారణంగా మోదీ పంజాబ్ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. When the Prime Minister's security was breached and there was an exposure in his security for 20 minutes. And why did the Congress leadership erupt with joy when the Prime Minister of your country and mine had his security breached? Planted political instrument today sought to bring harm to the office, the institution of the Prime Minister of India. We as a political organization and citizens would not reduce ourselves only and limit ourselves to expressing rage, to expressing anguish. We now demand answers. We as Karyakartas, me and Sudhanshuji, believe that the MHA has asked for a report on this issue. And my hope is that those who tried to bring the Prime Minister to physical harm are met with justice. भारत के इतिहास में आज पंजाब की पुण्य धरती पर कांग्रेस के खूनी इरादे नाकाम रहे. जो लोग कांग्रेस पार्टी में मोदी से घृणा करते हैं वो आज देश के प्रधानमंत्री को, उनकी सिक्योरिटी को किस तरह से भंग किया जाए उसके लिए प्रयासरत थे.
जो आक्रोश आप मुझ में और सुधांशु जी में देख रहे हैं, वो मात्र हमारे राजनीतिक संगठन तक सीमित नहीं है। हमने बार बार कहा, नफरत मोदी से कांग्रेस को है, हिसाब हिंदुस्तान से और हिंदुस्तान के प्रधानमंत्री से ना कीजिए। पंजाब सरकार को, कांग्रेस को आज जवाब देना होगा। प्रधानमंत्री किस रूट से एक स्थल पर पहुंचते हैं, उस पूरे रूट की सुरक्षा का प्रबंध और कोई भी गतिरोध नहीं है, ऐसा आश्वासन पंजाब पुलिस ने प्रधानमंत्री जी के सुरक्षा दस्ते को दिया। क्या जानबूझकर प्रधानमंत्री जी के सुरक्षा दस्ते को झूठ बोला गया? నరేంద్ర మోడీ గారికి సెక్యూరిటీ ఇవ్వటంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విఫలమై ఒక దేశ ప్రధానికి ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీని అంటే దారి మళ్ళించి వారిని అంటే వాళ్ళ ఉద్దేశం ఏముంది, ఈ దేశ ప్రధాని విషయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రధానిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారా, నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా మనం డైజెస్ట్ చేసుకోలేక వారిని ఈ విధంగా మరి భద్రతని అంటే వారి భద్రతకే ముప్పు కలిగించేటటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందంటే మరి ఆ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నటువంటి నాయకులు వారి సందేశం ఏమిటి, వాళ్ళ ఆదేశాలు ఏంటి, వాళ్ళ ఆదేశాలను పాటించి అక్కడ ముఖ్యమంత్రి ఆ విధమైనటువంటి వ్యవహారం చేసినా, ముఖ్యమంత్రి దాంట్లో లేకపోవడం, అక్కడ డిఐజీ అక్కడ ఉన్నటువంటి డీజీ లేకపోవడం, సిఎస్ లేకపోవడం, ఎవరు కూడా అక్కడ లేకుండా ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి భద్రత ఏమాత్రం కూడా భద్రత సంబంధించినటువంటి మరి సరైన భద్రత కల్పించకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం మరి అంత పెద్ద అంటే బార్డర్ అక్కడి నుంచి చాలా దగ్గరలో ఉంటుంది పాకిస్తాన్ బార్డర్, ఆ ప్లేస్లో ప్రధానమంత్రికి ఆ విధంగా చేసినటువంటి విధానాన్ని చూస్తే ఈరోజు దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. పంజాబ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ పంజాబ్ వచ్చారు. అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా కార్యక్రమ వేదికకు వెళ్లాల్సి ఉండగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే మోదీ ప్రయాణిస్తున్న కాన్వాయ్ మార్గంలో ఓ ఫ్లైఓవర్ వద్ద ఆందోళనకారులు రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో ప్రధాని కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పైనే ఉన్న మోదీ తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి ఎయిర్పోర్ట్కు వెళ్లిపోయారు. కొన్ని వందల కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించడం కొరకు పంజాబ్కి బయలుదేరినటువంటి ఒక ప్రధానమంత్రి కార్యక్రమానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల అవరోధాలు కలిగించడం, కనీస భద్రత కనీస రక్షణకు సంబంధించినటువంటి విషయంలో కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా తీవ్రమైనటువంటి ఒక సంఘటనగా పరిగణించవలసినటువంటి అవసరం ఉన్నది. ఒకవైపున పంజాబ్ అభివృద్ధి కొరకు ప్రధాని సైతం నేరుగా వచ్చి ప్రారంభోత్సవం చేస్తుంటే అక్కడ ముఖ్యమంత్రి స్వాగతించాల్సింది పోయి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాల్సింది పోయి మరి అనేక రకాల భద్రతా చర్యలకు సంబంధించినటువంటి విషయంలో లోపాలు జరగటం, సాక్షాత్తు ప్రధాని యొక్క కాన్వాయే ఫ్లైఓవర్ పైన 20 నిమిషాల వరకు ఆగిపోవటం అనేది అది అత్యంత భద్రతా లోపాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఒకవైపున. ఇంకొక వైపున దీని వెనకాల ఒక కుట్ర ఉందేమో అన్నటువంటి ఒక విషయం కూడా భావించాల్సి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం అంశం పైన ఖచ్చితంగా విచారణ జరిపించాల్సిందే. ఆ ప్రభుత్వం ఈ సంఘటన పట్ల జాతికి క్షమార్పణ చెప్పాలి, జరిగినటువంటి ఒక తప్పిదానికి చెంపలేసుకోవాలని చెప్పని నేను ఈ సందర్భంగా ఆ యొక్క ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాను. ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి పర్యటన పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ యొక్క కుట్రతోని అక్కడ ఇబ్బంది పెట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణ భారతీయ జనతా పార్టీ పక్షాన కొన్ని మర్యాదలు సంస్కారం అనేది ఉండాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నుండే యొక్క సంబంధాలు ఉండాలి. కేంద్రంలో ఒక పార్టీ,
ప్రభుత్వం, రాష్ట్రంలో ఒక పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ మర్యాదలు అనేది కొనసాగాలి. దాన్ని ఉల్లంఘించి పంజాబ్లోని యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒక భారత ప్రధానమంత్రిని ఈ విధంగా అవమానించడాన్ని తెలంగాణ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. తెలంగాణ ప్రజలు కూడా దీని పట్ల తీవ్రమైన యొక్క నిరాశను వెలిబుచ్చుతున్నారు. మోదీ ప్రయాణించే మార్గంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన పోలీసుల ధృవీకరణ తర్వాతే ప్రధాని కాన్వాయ్లో బయలుదేరారు. అయితే మార్గ మధ్యంలో మోదీ కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్ వద్దకు చేరుకునేసరికి అప్పటికే కొందరు ఆందోళనకారులు రోడ్డును దిగ్బంధించారు. దీంతో ఫ్లైఓవర్పై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే మోదీ కాన్వాయ్ కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. ప్రధాని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాహనాల నుంచి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దాదాపు 20 నిమిషాల పాటు మోదీ కాన్వాయ్ ఫ్లైఓవర్ పైన ఇరుక్కుపోయింది. ఆ తర్వాత ప్రధాని కాన్వాయ్ వెనుతిరిగి భటిండా ఎయిర్పోర్ట్కు వెళ్లిపోయింది. సాధారణంగా ప్రధాని కాన్వాయ్ వెళ్లే మార్గంలో కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ ను పాటిస్తారు. సాధారణ వాహనాలను అనుమతించరు. అలాంటిది ప్రధాని ట్రాఫిక్లో చిక్కుపోవాల్సిన రావడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు మొత్తం ఘటనపై విచారం వ్యక్తం చేశారు పంజాబ్ సీఎం చన్నీ. ప్రధాని భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లబోమని మొత్తం ఘటనలో రాజకీయాలకు తావులేదన్నారు. ప్రధానమంత్రి కార్యక్రమాన్ని అదొక అభివృద్ధి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి భగత్ సింగ్ ఇతర అమరవీరులకు నివాళులు అర్పించాలని, అలానే కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయాలని, వేటిని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రధానమంత్రికి ప్రపంచంలోనే సర్వీస్లో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా నిలిచినటువంటి వ్యక్తిని వారికి మినిమం సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోవడం, ఇది ప్రజాస్వామ్యానికి ఒక మచ్చవట్టిదిగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ భావిస్తుంది. అత్యంత ఆందోళనకరమైనటువంటి అంశం ప్రధానమంత్రికి భద్రతా లోపం కలిగించడం, నిరసనకారులు ప్రధానమంత్రి వెళ్లే మార్గాన్ని వెళ్లకుండా అనుమతి ఇవ్వగా మార్గాన్ని స్పష్టంగా ఉందని పంజాబ్ సిఎస్, డీజీపీ, ఎస్పీజీ కూడా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితిని మరింత దిగజార్చే విధంగా చరణ్జీత్ సింగ్ చన్నీ ఫోన్లో సమస్యల్ని విచారించడానికి లేదా పరిష్కరించడానికి నిరాకరించారు. ఓ ప్రధానమంత్రి కార్యక్రమాన్ని ఆయన నిరాకరించడం, ఈ యొక్క పంజాబ్ యొక్క ప్రభుత్వ పోకడలు డెమోక్రసీకి పూర్తి విరుద్ధంగా ఉందనేది నా యొక్క బాధని నేను వెల్లడిస్తున్నాను. సీఎం ర్యాలీకి జనం రాకపోవడంతో వెలవెలపోతే ప్రధాని కార్యక్రమానికి జనం రాలేదంటూ కట్టుకథలు చెప్పుకొచ్చారు పంజాబ్ మంత్రి రాజ్ కుమార్ వెర్కా. పంజాబ్లో వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని పర్యటనకు విఘాతం కలిగించడం బాధాకరమన్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇక ర్యాలీకి ప్రజలు రానియకుండా చూడాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు అంటూ ఆయన మండిపడ్డారు. అయితే బీజేపీ తీరును తప్పుబట్టారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా. బీజేపీ అధ్యక్షుడు సంయమాన్ని కోల్పోద్దన్నారు. వాస్తవానికి ప్రధానమంత్రి ర్యాలీ కోసం 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారని, ఎస్పీజీ ఇతర ఏజెన్సీలతో కలిసి అన్ని ఏర్పాట్లు చేశారంటోంది అక్కడి ప్రభుత్వం. రోడ్డు మార్గంలో ప్రయాణించడం షెడ్యూల్లో లేదన్నారు సుర్జేవాలా. ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్లో భద్రతా ఉల్లంఘనపై ఉద్రిక్తతలు అధికార పార్టీ బీజేపీ మధ్య తీవ్ర ఘర్షణకు దారితీస్తుంది. कौन कौन काली भेड़ इसमें बैठी है जो चाहती है कि ऐसी दुर्घटना हो जाए, इसकी जांच होनी चाहिए। दुर्भाग्यपूर्ण है कि तुच्छ होची राजनीति के लिए देश के प्रधानमंत्री की सुरक्षा को दांव पर लगा दिया। षड्यंत्र में कौन कौन शामिल है, जांच होनी चाहिए। पाकिस्तान, बब्बर खालसा, सिख फॉर जस्टिस के साथ किस किस के संबंध हैं, कौन कौन उनके साथ जफ्फिया डालता है, कौन कौन उनसे मिलने जाता है। सीमा के बिल्कुल पास, पाकिस्तान की सीमा के साथ लगती जगह पर प्रधानमंत्री की सुरक्षा के साथ इतनी बड़ी चूक हो जानी और देश के प्रधानमंत्री के मुंह से ये शब्दों का निकलना कि मुख्यमंत्री जी को बता देना मैं बठिंडा एयरपोर्ट से जिंदा वापिस आ गया हूं। शेम 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 पंजाब की चन्नी सरकार, शेम ऑन यू। चन्नी साहब, शेम ऑन यू कि देश के प्रधानमंत्री के साथ आप ऐसा कर रहे हैं। दुर्भाग्यपूर्ण है,
दुर्भाग्यपूर्ण है। इसकी जांच होनी चाहिए, तुरंत जांच होनी चाहिए और कठोर से कठोर कार्रवाई जो इसमें शामिल है उन पर कठोर कार्रवाई होनी चाहिए। పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు సునీల్ జాఖర్ బుధవారం తన పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ప్రధానమంత్రి భద్రతా ఉల్లంఘన ఆమోదయోగ్యం కాదన్నారు పంజాబ్ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు సునీల్ జాఖర్. పంజాబీలకు ఇది ఆమోదయోగ్యం కానే కాదన్నారు. ప్రధాని ప్రసంగించడానికి సురక్షితమైన మార్గం ఉండేలా ప్రభుత్వం చూసుకోవాలని, ఇలా అయితే ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తోందని జాఖర్ ట్వీట్ చేశారు. वैसे तो कांग्रेस तो उम्मीद नहीं की जा सकती, उन्होंने किसी भी व्यक्ति को उम्मीद नहीं की जा सकती, किसी मंत्री को उम्मीद नहीं की जा सकती, लेकिन फिर भी अगर थोड़ी जी भी नैतिकता है तो उन्होंने रिजाइन करना चाहिए और इस सरकार नूं एक भी मिनट सरकार च बने रहने का कोई अधिकार नहीं। जिहड़ी सरकार कानून व्यवस्था नहीं बना सकती, लोकतंत्र नूं नहीं बचा सकती, जिहड़ी सरकार संविधान अनुसार नहीं चल सकती, उस सरकार नूं रहने का कोई अधिकार नहीं है, ऐसा मेरा मानना है। तुसी और तुसी देखो, इतने षडयंत्र के बावजूद भी हजारां दी तादाद च कार्यकर्ता जिहड़े कारां च सी वो रैली स्थान च पुजन च कामयाब हो गए। और मैं एक गल कहना, और ये बीजेपी का पोलिटिकली सफल कार्यक्रम सी। अज एक रैली नहीं हुई, अज हर गली च, हर सड़क च, हर ग्रां दे अंदर, हर कस्बे दे अंदर रैलियां हुई। जिथे जिथे इन्होंने रोकया उथे उथे मोदी जिंदाबाद, भारतीय जनता पार्टी, नवा पंजाब बनावा दा संकल्प कार्यकर्ता ने भी लिया और जनता ने भी लिया। और पंजाब की जनता बड़ी बहादुर है, इन आतंकवाद भी हराया है और ये लोकतंत्र नूं भी बचाना जानती है। और मैनूं लगदा कि अज दा ये घटनाक्रम कांग्रेस दे पंजाब च भी पतन दा कारण बनेगा। పంజాబ్ పరిణామాలపై ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడుతూ పంజాబ్ సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. కనీసం బఠిండా ఎయిర్పోర్ట్కు ప్రాణాలతో తిరిగి రాగలిగానన్నారు. అయితే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. పంజాబ్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే భద్రతా లోపం తలెత్తిందని ఆరోపించింది. అటు భాజపా నేతలు కూడా దీనిపై మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రపూరితంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. అయితే ఈ ఆరోపణను కాంగ్రెస్ ఖండించింది. सरकारां मिलके चलदियां हमेशा, ऐसी अपने प्रधानमंत्री का पूरा सत्कार कर दें। डेमोक्रेटिक सिस्टम है, फेडरल सिस्टम है, चुनी हुई सरकारां है, साडी जिम्मेवारी है कि ऐसी अपने प्रधानमंत्री का सत्कार करिए ते सानू पूरा सत्कार है। मैं आप उन्होंने रिसीव करन ते उन्हां दे नाल रहना सी। पहला तो प्रोग्राम बनिया सी कि मैं उन्होंने बठिंडे रिसीव करना है, उस तो बाद हैलीकैप्टर दे विच मैं उन्हां दे नाल जाना सी, फिरोजपुर जाके उन्हां दे नाल एक मीटिंग भी अटेंड करनी सी। उस तो बाद उन्होंने एक पोलीटिकल रैली करनी सी, उत्थे साडा जाण दा प्रोग्राम नहीं सी। प्रधानमंत्री जी के पूरे कैवलकेड को जब रोकने का प्रयास हुआ, 20 मिनट तक जब उनकी सुरक्षा भंग की गई, जिन लोगों ने प्रधानमंत्री की सुरक्षा को भंग किया, उन लोगों को प्रधानमंत्री की गाड़ी के पास तक, उस स्थल तक किसने और कैसे पहुंचाया? क्योंकि हिंदुस्तान में हर नागरिक जानता है कि प्रधानमंत्री की इस वक्त की मूवमेंट कहां, कब, कैसे हो रही है, यह साधारणतः जानकारी उपलब्ध नहीं होती। उस क्षण किसने उन लोगों को फ्लाईओवर पर भेजा, ठहराया, व्यवस्था की, इसका जवाब पंजाब की कांग्रेस सरकार को देना होगा।
इस घटनाक्रम के दौरान कांग्रेस के युवा नेतृत्व ने जोश का उत्सव का इजहार किया। किस बात का उत्सव है उनका? किस बात का जोश है कि देश के प्रधानमंत्री को मौत की कगार पर ले गए थे। मुझे आक्रोश इस बात का है कि जब सुरक्षा कर्मियों ने पंजाब सरकार से उस समय संपर्क साधने की कोशिश की तो मुख्यमंत्री के दफ्तर से किसी ने भी संवाद नहीं किया। किस बात का इंतजार कर रही थी कांग्रेस की सरकार पंजाब में? शायद इसीलिए मीडिया में जो रिपोर्ट्स हैं कि लौटते वक्त प्रधानमंत्री जी ने, शायद मीडिया में कुछ लोगों ने इसको रिपोर्ट किया है कि चन्नी जी के लिए संदेश दिया कि जिंदा लौट रहा हूं। मैं आज कांग्रेस पार्टी से कहना चाहती हूं, नरेंद्र मोदी देश के प्रधानमंत्री बने देश के नागरिकों के वोट और आशीर्वाद से। उन्हें ध्वस्त करना है तो इलेक्शन में करते हैं। ये साजिश रचने की क्या जरूरत थी? इन सभी सवालों को मात्र मैं या सुधांशु जी नहीं पूछ रहे, राष्ट्र भर में ये सवाल उठ खड़े हुए हैं। लेकिन वो लोग जो इस षड्यंत्र का हिस्सा हैं, उनसे कह दो कि मेरा विश्वास है कि न्याय निश्चित रूप से होगा। बैर मोदी से है, लेकिन देश के प्रधानमंत्री का बाल बांका करने की यह साजिश, इस साजिश को देश समर्थन नहीं देगा।